వెల్కమ్ టు సర్వోదయ్ ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సహృదయ్ ఛానల్. ఈరోజు మనం ఎగ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ఇలా వాటర్ తీసుకుని బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా కూడా తీసుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ని యాడ్ చేసుకోవాలి. ఇలా ఈ రైస్ ఒక 70% కుక్ అయిన తర్వాత పక్కకు తీసుకోవాలి. నెక్స్ట్ వేరే కళాయి పెట్టుకుని అందులో ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇట్లా కాస్త ఫ్రై అయ్యాక కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఈ ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ వచ్చాక తీసి పక్కన పెట్టుకోవాలి. లైట్గా ఉన్నప్పుడే తీసుకోండి, ఆ వేడికి ఇంకా ఫ్రై అయిపోతాయి. నెక్స్ట్ అదే ఆయిల్లో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని అందులో 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకుని అందులోనే కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్ వేసుకోవాలి. ఇవంతా కాస్త ఫ్రై అయ్యాక ముందుగా బాయిల్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్స్కి ఇలా చిన్న చిన్నగా ఘాట్లు పెట్టుకోండి, అప్పుడు ఆ స్పైసెస్ అన్నీ ఎగ్కి బాగా పడుతుంది. ఎగ్స్ అన్నిటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన ఎగ్స్ని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ అదే ఆయిల్లో బిర్యానీ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకోవాలి. ఇందులోనే కొంచెం జీడిపప్పు కూడా యాడ్ చేసుకోండి. తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా ఫ్రై చేసుకోవాలి. అందులోనే పచ్చిమిర్చి కూడా ఇలా సన్నగా కట్ చేసుకుని వేసుకోండి. ఇందులోనే టమాటో కూడా యాడ్ చేసుకోవాలి. ఇందులో సాల్ట్,
పసుపు, కారం, ఇలా స్పైసెస్ అన్నీ బాగా ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మగ్గాక ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. అది బాగా ఫ్రై అయ్యాక గరం మసాలా 1 స్పూన్ యాడ్ చేసుకోవాలి. జీలకర్ర పౌడర్ కూడా 1/2 స్పూన్. ఇవి కూడా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా ఫ్రై అయ్యాక పెరుగు యాడ్ చేసుకొని పెరుగంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. ముందుగా ఉడకబెట్టిన రైస్ ఉంది కదా, ఆ రైస్లోంచి కొంచెం వాటర్ తీసుకుని ఈ మసాలాలో యాడ్ చేసుకోవాలి. అది కొంచెం కుక్ అయిన తర్వాత సగం మసాలా తీసి పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇందులో ముందుగా ఉడకపెట్టుకున్న రైస్ని యాడ్ చేసుకోవాలి. ముందు లేయర్ మసాలా ఉంటుంది, తర్వాత రైస్. ఇప్పుడు ఫ్రై చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలి. కొంచెం ఫుడ్ కలర్, ఇది ఆప్షనల్, కావాలంటే వేసుకోవచ్చు లేదంటే లేదు. ఇప్పుడు మసాలా యాడ్ చేసుకోవాలి. గ్రేవీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకుని ఇందులో ఫ్రై చేసుకున్న ఎగ్స్ పెట్టుకోవాలి. దాని మీద కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకోవాలి. మళ్ళీ లేయర్ రైస్ వేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇంకో కలర్ యాడ్ చేసా, కొంచెం లైట్గా అంతే. నెక్స్ట్ ఇందులో మిగిలిన గ్రేవీ అంతా వేసేసుకోవాలి. ఇలాగే కొత్తిమీర, పుదీనా కూడా యాడ్ చేసుకుని ఫ్రైడ్ ఆనియన్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మిగిలిన ఎగ్స్ కూడా పెట్టేసుకుందాం. ఇక మిగతా రైస్ కూడా లేయర్ లాగా వేసేసుకోవాలి. ఇంకా లాస్ట్లో ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ పైన యాడ్ చేసుకోవాలి. పైన కొత్తిమీర, పుదీనా కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో నెయ్యి యాడ్ చేసుకోవాలి. లాస్ట్లో మూత పెట్టేసి ఈ రైస్ అంతా దమ్ పోకుండా పైన వెయిట్ పెట్టుకోవాలి. స్టవ్ సిమ్లో పెట్టుకుని ఒక 20 to 30 minutes బాయిల్ చేసుకోవాలి. అంతే, ఎగ్ దమ్ బిర్యానీ రెడీ. ఈ రైస్ చాలా అంటే చాలా బాగుంటుంది, చాలా కలర్ఫుల్గా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి, ఎలా కుదిరిందో కామెంట్ చేయండి. ప్లీజ్ ఫ్రెండ్స్, సబ్స్క్రైబ్ చేసుకోండి.